Monica, endodontist from Expert Dental Care, Madinaguda. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్లీడింగ్ గమ్స్. చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తున్నాయి అని. ఈరోజు మనం ఈ బ్లీడింగ్ గమ్స్కి కాజెస్ ఏంటో మాట్లాడుకుందాం. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది బ్లీడింగ్ గమ్స్ అనేది మెయిన్ డిసీజ్ కాదు, ఇది ఒక సిమ్టమ్ మాత్రమే. అంటే దీనివల్ల ఒక అండర్లైన్ కాజ్ అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది ఎందుకు వస్తుందో మనం ఈరోజు చర్చించుకుందాం. మొదటిగా జింజైవైటిస్. మన పళ్ళకి సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ప్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గట్టిపడి క్యాలిక్యులస్ అని అంటారు. ఈ క్యాలిక్యులస్ ఉన్న స్టేజ్లో కూడా మనం క్లీన్ చేయించుకోకపోతే మనకి గమ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దీన్ని జింజైవైటిస్ అంటారు. ఈ జింజైవైటిస్ ఉండడం వల్ల గమ్స్ అనేది ఇన్ఫ్లేమ్డ్గా ఉండి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా మనం బ్రష్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ హార్డ్ బ్రషింగ్. అంటే చాలామంది హార్డ్ బ్రిజిల్స్ బ్రషెస్ వాడి గట్టిగా బ్రష్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. దీనివల్ల పళ్ళు క్లీన్ అవ్వడం కాదు, కానీ ఈ గమ్స్ నుంచి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ రాంగ్ బ్రషింగ్ టెక్నిక్. చాలామంది బ్రషింగ్ చేసేటప్పుడు గట్టిగా ప్రెషర్ పెట్టి చేయడం వల్ల ఈ బ్రిజిల్స్ మన జింజైవాని హార్మ్ చేసి బ్లీడింగ్ గమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది కంటిన్యూస్గా వస్తుందా లేదా కొన్నాళ్ళు వచ్చి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత రిపీట్ అవుతుందా అనేది ఐడెంటిఫై చేయాలి. కంటిన్యూస్గా వస్తున్నట్టయితే ఇది అక్యూట్ కండిషన్ అంటారు. లేదా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు అయితే ఇది క్రానిక్ అంటారు. ఎలా ఉన్నా సరే మనం నెగ్లెక్ట్ చేయకుండా మనం డెంటిస్ట్ని విజిట్ చేసినట్టయితే మన అండర్లైన్ కాజ్ అనేది తెలుసుకొని ఈ బ్లీడింగ్ గమ్స్ని అరికట్టవచ్చు. నెక్స్ట్ కారణం మెడికేషన్. కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ కానీ లేదా డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్తో ఉన్న వాళ్ళు కానీ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా మనం బ్లీడింగ్ గమ్స్ అనేది చూస్తూ ఉంటాం. పూర్ డైట్. కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్, మెయిన్గా విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది చూస్తూ ఉంటాం. అప్పుడు మీరు బ్యాలెన్స్ డైట్ని తినడం వల్ల ఈ బ్లీడింగ్ గమ్స్ని అరికట్టవచ్చు. నెక్స్ట్ కండిషన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల మీకు ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ జింజైవైటిస్ అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల ఈ కొంతమందికి ఈ ప్లాక్ క్యాలిక్యులస్ ఎక్కువ అక్యుములేట్ అయ్యి మనకి బ్లీడింగ్ గమ్స్ని చూస్తూ ఉంటాం. ఇది ప్రెగ్నెన్సీ పీరియడ్ అయిపోగానే తగ్గిపోతుంది. సో మీరు ఇలా బ్లీడింగ్ గమ్స్తో బాధపడుతున్నట్టయితే మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు మీ డెంటిస్ట్ని సంప్రదించినట్టయితే దాని అండర్లైన్ కాజ్ అనేది తెలుసుకొని దీన్ని అరికట్టచ్చు. ఇన్ కేస్ మనకి గమ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన బ్లీడింగ్ గమ్స్ అయితే మీరు ఇనీషియల్ స్టేజెస్లోనే మీ డెంటిస్ట్ని సంప్రదిస్తే దీన్ని నార్మల్ స్కేలింగ్ అంటే క్లీనింగ్ ద్వారా దీనికి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మీరు నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఈ ఇన్ఫెక్షన్ అనేది బోన్ లోపల వరకు వెళ్ళి బోన్ లెవెల్ అనేది తగ్గి పళ్ళు కదలడం అలా స్టార్ట్ అయ్యి మీకు అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్తో ఎండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ డెంటిస్ట్ని సంప్రదించవలసింది.